నిన్న అర్ధరాత్రి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఒక కొత్త పెంట పెట్టాడు. దాంతో ఇరాన్ తాజాగా కొద్ది గంటల క్రితం మళ్ళీ ఒక వార్నింగ్ ఇచ్చింది. ఒకప్పుడు ట్రంప్ కూడా ఇలాగే వార్నింగ్లు ఇచ్చేవాడు, పిచ్చి కుక్కలాగా మొరిగేవాడు, ట్రూత్ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు చేసేవాడు. ఒకానొక సమయం దాటిపోయిన తర్వాత ట్రంప్ యొక్క ఈ ట్వీట్లను ప్రపంచం సీరియస్గా తీసుకోవడం మానేసింది. కానీ ఎప్పుడైతే వెనుజులాలో అటాక్ చేసి మదురోను క్యాప్చర్ చేశాడో ఆ తర్వాత మళ్ళీ ట్రంప్ ట్వీట్లను సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టారు. ట్రంప్ కూడా మదురో క్యాప్చర్ తర్వాత మాట్లాడే తీరు, ప్రవర్తించే తీరు పూర్తిగా మారిపోయింది. ఈ ప్రపంచానికి నేనే మకుటం లేని మహారాజు అని విర్రవీగిపోయాడు. ఏ దేశం పైనైనా నేను అటాక్ చేయొచ్చు, ఏ దేశ నాయకునైనా నేను అనుకుంటే నా కాళ్ళ కిందికి తెప్పించుకోవచ్చు అని గర్వంతో విర్రవీగిపోయాడు. కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి. ఆ అహంకారంతోనే అనేక దేశాల సార్వభౌమత్వాన్ని కించపరుస్తూ అనేక దేశాల నాయకులకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్లు మొరగడం మొదలుపెట్టాడు. జస్ట్ ఒక్క తప్పటడుగు వేయాలంతే. సరైన సమయంలో డొనాల్డ్ ట్రంప్ అలాంటి తప్పటడుగు వేశాడు. ఇరాన్ పైన అటాక్ చేశాడు. 4 రోజుల్లో ఇరాన్ ఖతమైపోతుందని పగటి కలలు కన్నాడు. కానీ ఈరోజు 2 వారాలు గడిచిపోయాయి. ఇప్పటికీ కూడా ఇరాన్ ట్రంప్కి చుక్కలు చూపెడుతూ ఉంది. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, ఇరాన్కి నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు, ఇజ్రాయెల్కి నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు? మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఇరాన్తో నాకు ఎలాంటి సంబంధము లేదు, ఇజ్రాయెల్తో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఆ దేశాలు కొట్టుకొని ఏమైపోయినా ఫరక్ పడేదే లేదు. నాకు కావాల్సిందల్లా ఈ డొనాల్డ్ ట్రంప్ ఎవడైతే ఉన్నాడో వాడి అహంకారం దిగిపోవడం. అది రియల్గానే జరుగుతూ ఉంది. ట్రంప్ మాట్లాడే తీరులో మార్పు వచ్చింది. ట్రంప్ తన స్టేట్మెంట్స్ని పదే మారుస్తూ ఇజ్జత్ పోగొట్టుకుంటూ ఉన్నాడు. ఇది కదా నాకు కావాల్సింది. యుద్ధంలో నీ స్టాండ్ ఎటువైపు అంటే నా స్టాండ్ భారత్ వైపు. భారతదేశానికి ఇబ్బంది కలగనంత వరకు ఏం జరిగినా నాకు ఫరక్ పడేదే లేదు. కొంతమంది ఉన్నారు భారతదేశాన్ని మాతృభూమిగా కాకుండా తమ యొక్క ప్రేమను ఇతర దేశాల మీద ఎక్కువగా చూపెడుతూ ఉంటారు. వాళ్ళకి నిజంగా ఈ యుద్ధం చాలా అంటే చాలా ఎఫెక్ట్ చూపెడుతూ ఉంది. నిజంగా అంత ఎఫెక్ట్ చూపెడితే మీ అందరికీ ఒక సజెషన్, ఇక్కడే ఉండి బాధపడే బదులు ఆ యుద్ధ రంగానికి వెళ్ళి అక్కడ పోరాడండి. ఉంటే ఉంటారు, పోతే మీకు మాకు ఇద్దరికి పీడబోతుంది. కొన్ని సందర్భాల్లో నాకు ఒక డౌట్ వస్తుంది, బై ఛాన్స్ రేపు పొద్దున ఇరాన్కి ఇండియాకి యుద్ధం జరిగితే, లేదంటే ఇజ్రాయెల్కి ఇండియాకి యుద్ధం జరిగితే వీళ్ళు ఎటువైపు సపోర్ట్ చేస్తారో అని. ఇలాంటి సంఘటనలు గతంలో జరిగాయంటే జరిగాయండి. 1962లో చైనా భారత్ పైన అటాక్ చేసింది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కమ్యూనిస్టు వర్గానికి చెందిన వాళ్ళు ఇండియాకి కాకుండా చైనాకి సపోర్ట్ చేశారు. ఎవరైనా సరే తమ నమ్మిన సిద్ధాంతాలను గౌరవించాలి. కానీ ఆ ప్రేమ తన మాతృభూమిని కూడా పక్కకు పెట్టేంత స్థాయికి దిగజారకూడదు. అది 1962లో జరిగింది. ఉదాహరణకి నేను రష్యాకి అనుకూలంగా చాలా అంటే చాలా వీడియోలు చేశాను. బై ఛాన్స్ రేపొద్దున రష్యాకి భారత్కి మధ్య యుద్ధమే వచ్చిందనుకో, అప్పుడు ఏం చేయాలి? నేను రష్యాకు సపోర్ట్ చేయాలా? ఎవరికి చేయాలి సపోర్ట్? భారత్కి చేయాలి. ఎందుకంటే భారత్ నా మాతృభూమి కాబట్టి. మాతృభూమికి సపోర్ట్ చేయనప్పుడు ఇక నేను బతుకెందుకు? అలాంటి ఒక బతుకేనా? ఇలాంటి ఒక క్వశ్చన్స్ ఎవ్వరు లేని సమయంలో, ఎందుకంటే అందరు ముంగట అడుక్కుంటే మీ ఇజ్జతే పోతుంది. ఎవ్వరు లేని సమయంలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎలాంటి సమాధానం దొరుకుతుందో ఒకసారి పేపర్ పైన రాసుకోండి, మళ్ళీ దాన్ని కాల్చి పడేయండి. ఎందుకంటే ఆ పేపర్ బయటకు లీక్ అయితే మీ పరువు పోతుంది కాబట్టి. సరే, ఇదంతా పక్కకు పడితే డొనాల్డ్ ట్రంప్ నిన్న అర్ధరాత్రి పెట్టిన కొత్త పెంట ఏంటి? ఇరాన్ మెయిన్ భూభాగానికి జస్ట్ 25 కిలోమీటర్ల దూరంలో ఒక ఐలాండ్ ఉంది. దీన్ని కార్గ్ ఐలాండ్ అంటారు. ఇరాన్ యొక్క 90% ఆయిల్ ఈ ఐలాండ్ నుండే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ఐలాండ్ని ఇరాన్ ఆయిల్ రిజర్వాయర్గా ఉపయోగించుకుంటుంది. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజు నుంచి అమెరికా కేవలం ఇరాన్ భూభాగం పైన మాత్రమే ఫోకస్ చేసింది తప్ప ఈ ఐలాండ్ వైపు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదటిసారి ఈ ఐలాండ్ పైన అటాక్ చేపించాడు నిన్న అర్ధరాత్రి. అటాక్ చేయడమే కాదు, ఈ ఐలాండ్లో ఇరాన్ ఆర్మీ ఏదైతే ఉందో ఆ ఆర్మీ మొత్తాన్ని కూడా మట్టు పెట్టేశాను, సఫా చేసి పడేశాను అని మేక గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఒక ట్వీట్ చేశాడు. నిజానికి ఇరాన్ మెయిన్ భూభాగంలోనే ఆర్మీ ఎక్కడుందో ఎవరికి తెలియదు. అలాంటి సందర్భంలో ఇక ఆ ఐలాండ్లో ఆర్మీ ఎక్కడుంది చెప్పండి? అంటే ఒక 4-5 ప్రాంతాలపైన ఒక 4 బాంబులు వేసి దాన్నే ఒక విజయంలాగా ప్రపంచానికి చూపెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. నిజంగా నీకు అంత దమ్ముంటే ఇప్పటికీ ఇరాన్ని ఎందుకు సరెండర్ చేపించలేకపోతున్నాం? సరే, ఇరాన్ సంగతి పక్కకు పెట్టు.
పోర్టు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న సంధి, దీన్నే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అంటారు. ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ని ఇరాన్ మూయించేసింది. ఈ ప్రాంతం గుండే ఈ ప్రపంచానికి చెందినటువంటి 20% రవాణా జరుగుతుంది. అలాంటి కీలకమైనటువంటి స్ట్రైట్ని ఇరాన్ మూసివేసింది. ఇప్పుడు అనేక దేశాల్లో ఆయిల్ కొరత, గ్యాస్ కొరత, ఇవేవైతే సమస్యలు వస్తున్నాయో వీటన్నింటికీ ప్రధాన కారణం ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ని మూసివేయడమే. మరి అమెరికా ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ని ఇరాన్ నుంచి ఎందుకు విడిపించలేకపోతుంది? అది కూడా చేయలేకపోతున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లాని తొలి రోజే చంపేశారు. ఆ తర్వాత కూడా ఇరాన్ దాడులు నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి. అందుకు కారణం మొజాయిక్ థియరీ. గత వీడియోలో క్లియర్గా దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. గత ఏడాది అమెరికా, ఇజ్రాయిల్ ఎప్పుడైతే ఇరాన్ పైన అటాక్ చేశాయో ప్రతి దాడులు చేయడానికి ఆల్మోస్ట్ 18 గంటల సమయం తీసుకున్నాయి. కానీ ఈసారి అమెరికా, ఇజ్రాయిల్ ఎప్పుడైతే ఈ ఖామినేయి ఉంటున్నటువంటి స్థావరం పైన అటాక్ చేశాయో ఆ తర్వాత జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ లోపల ఇరాన్ ప్రతి దాడులను ప్రదర్శించింది. అంటే అమెరికా ఎప్పుడైనా సరే మా పైన అటాక్ చేయొచ్చు అని ఇరాన్ ముందుగానే వెల్ ప్రిపేర్డ్గా ఉంది అని అర్థమవుతుంది. ఇరాన్ యొక్క రాడార్ సిస్టమ్ మొత్తాన్ని మట్టుపెట్టారు, ఎయిర్ ఫోర్స్ని మట్టుపెట్టారు, నేవీని మట్టుపెట్టారు. అయినప్పటికీ కూడా ఇరాన్ని ఓడించలేకపోతున్నారు. ఇరాన్ నుంచి ఇప్పటికీ కూడా ప్రతిరోజు వందల సంఖ్యలో మిసైళ్లు సంధించబడుతూనే ఉన్నాయి, డ్రోన్లు వస్తూనే ఉన్నాయి. వీటిని అమెరికా ఎందుకు ఆపలేకపోతుంది? అంటే ఇరాన్ యుద్ధంలో గెలుస్తుంది అనే కదా అర్థం. దాంతో ప్రపంచంలోనే హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని విర్రవీగిపోయే అమెరికన్ బలగాలు ఇరాన్ని నేరుగా దెబ్బ కొట్టలేక పిరికి పందల్లాగా ఇరాన్ ప్రజలపైన అటాకులు చేయడం మొదలుపెట్టారు. యుద్ధానికి ఏమాత్రం సంబంధం లేని ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దెబ్బ కొట్టడం మొదలుపెట్టారు. సరే, ఎయిర్ ఫోర్స్ని దెబ్బ కొట్టావు, సాధారణ పౌరులు ప్రయాణించే 16 విమానాలను ఎందుకు నువ్వు మట్టుపెట్టావు? ఇజ్రాయెల్ అయితే ఒక అడుగు ముందుకేసి ఇరాన్లో ఏవైతే ఆయిల్ బావులు ఉన్నాయో ఆయిల్ బావుల పైన అటాక్ చేయడం మొదలుపెట్టాయి. మీరు ఆల్రెడీ ఫుటేజ్ చూసే ఉంటారు. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నటువంటి మంటలు. ఆ ఆయిల్ ఏదైతే కాలువల్లో గురించి వెళ్తుందో ఆ కాలువల్లో కూడా అగ్ని అంటుకుంది. అనేక వీడియోలో మీరు చూసుంటారు. ఆ ఎవాపరేట్ అయిపోయినటువంటి ఆయిల్ మళ్ళీ కిందికి నల్లటి వర్షం రూపంలో పడుతూ ఉంది. వీటి ఇంపాక్ట్ సాధారణ ప్రజలపైన ఎంతగా పడుతుందో ఒక్కసారి ఊహించుకోండి. కొంతమంది సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు మాత్రమే కాదు దీని ఇంపాక్ట్ రాబోయే కొన్ని వందల సంవత్సరాలు కూడా ఉండబోతుంది. వీటి ఇంపాక్ట్ హిరోషిమా, నాగసాకిల పైన నువ్వు చేసిన అటాక్ మూలంగా ఇప్పటికీ కూడా కొన్ని తరాలు అక్కడ క్యాన్సర్కి గురవుతూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇరాన్లో అదే తప్పు చేస్తున్నావు. ఈ ఆయిల్ బౌల పైన ఏదైతే అటాక్ చేశారో ఒక న్యూక్లియర్ అటాక్ కంటే ఏమాత్రం తీసిపోదు. సాధారణ ప్రజలపైన జరిగినటువంటి దాడి ఇది. దాంతో చేసేదేమీ లేక ఇరాన్ ఏం చేసింది? ఇజ్రాయెల్ పైన కూడా సేమ్ అదే తరహా దాడులను చేసింది. హైఫా పోర్టు పైన సేమ్ అదే తరహా దాడి చేసింది. ఆయిల్ రిజర్వ్ పైన దెబ్బ కొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇలా జరుగుతుందని ముందే అమెరికా పసిగట్టింది. అందుకే ఎప్పుడైతే ఇజ్రాయెల్ అమెరికాతో నేను అక్కడి ఆయిల్ బౌల పైన అటాక్ చేయబోతున్నానని ఎప్పుడైతే ఇజ్రాయెల్ తెలిపిందో అమెరికా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నో, ఇందులో నేను పాల్గొనను అని చెప్పేసింది. వాట్ ద ఎఫ్ అనే వర్డ్ని యూజ్ చేసింది. ఎందుకంటే అమెరికాకు తెలుసు ఇలాంటి అటాక్ నేను ఇరాన్ పైన చేస్తే ఇరాన్ కూడా ప్రతిగా అలాంటి అటాక్సే చేస్తుంది, వాటిని తట్టుకోవడం నా తరం కాదు అని. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రొటెక్షన్ ఎవరి చేతుల్లో ఉంది? ఇప్పుడు అమెరికా చేతుల్లో ఉంది. ఆ దేశాల్లో ఏదైనా అటాక్ జరిగితే ఎవరిని అడుగుతారు? అమెరికాని అడుగుతారు. ఎవరి ఇజ్జత్ పోతుంది? అమెరికా ఇజ్జత్ పోతుంది. ఈ విషయం అమెరికాకు తెలుసు కాబట్టి అలాంటి అటాక్లకు నేను అనుమతించను అని అమెరికా పక్కకు జరిగిపోయింది. అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ అటాక్ చేసింది, దానికి ప్రతిఫలం అనుభవించింది. ఇప్పుడు రేపు పొద్దున యునైటెడ్ నేషన్స్లో ఏదైనా మీటింగ్ జరిగితే ఇజ్రాయెల్ నిజంగానే ఇరాన్ని ప్రశ్నించగలదా? ఎందుకు హైఫా పోర్టు పైన అటాక్ చేసింది, ఎందుకు ఆయిల్ బావుల పైన అటాక్ చేస్తుంది అని? అప్పుడు ఇరాన్ ఏం చెప్తుంది? ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? దానికి ఇజ్రాయెల్ ఏమని సమాధానం చెప్తుంది? ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నటువంటి అమెరికా ఏమని సమాధానం చెప్తుంది? మొత్తానికి ఇరాన్ డొనాల్డ్ ట్రంప్కి భయం అంటే ఏంటో పరిచయం చేస్తుంది. ఆ భయంతో ఇప్పుడు అమెరికా ఆచితూచి అడుగులు వేస్తుంది. ఆయిల్ బౌల పైన అటాక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడానికి కూడా అదే కారణం. ఇప్పుడు నిన్న అర్ధరాత్రి ఈ కార్గ్ ఐలాండ్ పైన ఏదైతే అటాక్ చేసిందో అక్కడ కూడా డొనాల్డ్ ట్రంప్ తన యొక్క గాంభీర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అందులో కూడా భయం దాగి ఉంది. ఎలా భయపడ్డాడో చెప్తాను వినండి. నేను ముందే చెప్పాను, ఇరాన్కి చెందినటువంటి ఈ కార్గ్ ఐలాండ్ అనేది దేనికి ప్రసిద్ధి? ఆయిల్ రిజర్వాయర్గా పనిచేస్తూ ఉంది. 90% ఇరాన్ యొక్క ఆయిల్ ఈ ఐలాండ్ గుండానే విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది అని చెప్పాను. ఒకవేళ ఒక కంట్రీ ఆ ఐలాండ్ పైన అటాక్ చేస్తే దేనిపైన అటాక్ చేయాలి? ఆ ఆయిల్ రిజర్వాయర్ల పైన అటాక్ చేయాలి. కానీ అమెరికా ఒక్కటంటే ఒక్క ఆయిల్ రిజర్వాయర్ని కూడా టచ్ చేసే ధైర్యం కూడా చేయలేకపోయింది. మిలిటరీ స్థావరాలు అంటే 2-3 అక్కడిక్కడ ఉంటాయి, వాటిపైన తూతూ మంత్రంగా 2 దాడులు చేసింది అంతే. ఎందుకు అమెరికా ఆ ఆయిల్ రిజర్వాయర్ని టచ్ చేయలేకపోయింది?
ఎందుకంటే అమెరికాకి తెలుసు ఒక్కవేళ అక్కడ టచ్ చేస్తే మిడిల్ ఈస్ట్లో నేను ప్రొటెక్షన్ ఇస్తున్నటువంటి దేశాల్లో ఒక్కటంటే ఒక్క ఆయిల్ రిజర్వాయర్ కూడా మిగలదు అని డొనాల్డ్ ట్రంప్కి తెలుసు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఊహించాడో అక్షరాల అదే జరిగింది. కావాలంటే ఇక్కడ ఆర్టికల్ చూడండి. ఇరాన్ థ్రెటన్స్ టు అటాక్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నువ్వు కార్గ్ ఐలాండ్లో ఉన్నటువంటి నా ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోలికి వచ్చావో మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి నీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని దెబ్బతీస్తాను అని ఇరాన్ ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది. దమ్ముంటే టచ్ చేయి. దాంతో అనవసరంగా ఇక్కడ టచ్ చేశానని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మిలిటరీ స్థావరాల్ని ధ్వంసం చేశాక డొనాల్డ్ ట్రంప్ తన ట్వీట్లో ఏం తెలిపాడో మీరే చూడండి. ఫర్ రీజన్స్ ఆఫ్ డీసెన్సీ ఐ హ్యావ్ చూజన్ నాట్ టు వైప్ అవుట్ ద ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ ద ఐలాండ్. డీసెన్సీ నాకు ఉంది కాబట్టి నేను అక్కడ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్స్ చేయలేదు అంటున్నాడు. మరి ఎలాంటి డీసెన్సీ నీకు ఉందని సాధారణ పౌరులు ప్రయాణించే విమానాలపైన అటాక్ చేయించావు? ఆయిల్ బావులపైన అటాక్ చేసినా కానీ వాటిని ఎందుకు ఆపలేకపోయావు? ఎలాంటి డీసెన్సీ నీకు ఉందని ఒక దేశ అధ్యక్షుడిని లోపలికి దూరి మరీ కిడ్నాప్ తీసుకొని వెళ్ళావు? ఎలాంటి డీసెన్సీ నీకుందని దేశ అధ్యక్షులను అవమానిస్తూ ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తూ ఉన్నావు. ఇలాంటి వెధవ డీసెన్సీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే కాబోలు. నిజానికి నువ్వు డీసెన్సీ కారణంగా అటాక్ చేయకుండా ఉండలేదు. ఇరాన్ అంటే నీకు భయం. ఇరాన్ నీకు భయం రుచి చూపించింది కాబట్టి ఆ భయంతో నువ్వు అటాకులు చేయలేదు. నిజం ఒప్పుకో. ఇంకా ఏమంటున్నాడు ట్రంప్? స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ గుండా ఒకవేళ ఫ్రీ ప్యాసేజ్ ఆఫ్ షిప్లను ఇరాన్ గనక అడ్డుకుంటే ఖచ్చితంగా నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా అటాక్ చేస్తాను అని ట్రంప్ ట్వీట్ చేశాడు. అరే వెధవ, 2 వారాల నుంచి ఇరాన్ చేస్తున్నది అదే. భారతదేశంలో ఒక్క గ్యాస్ సిలిండర్ కూడా దొరకట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కొరత నెలకొంది. ప్రపంచం రోడ్డున పడింది నీ మూలంగా. ఒకవేళ ఇరాన్ స్ట్రేట్ హార్మూజ్ని అడ్డుకుంటే ఏంట్రా బాబు, ఆల్రెడీ అడ్డుకుంది. ప్రపంచం మొత్తం ఆ రిజల్ట్స్ని అనుభవిస్తూ ఉంది. నీకు నిజంగా దమ్ముంటే అక్కడ విడిపించు. ఇరాన్ నుంచి స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ని విముక్తి చేయి. ఇరాన్ హ్యాస్ నో ఎబిలిటీ టు డిఫెండ్ ఎనీథింగ్ దట్ వీ వాంట్ టు అటాక్. నేను ఎక్కడైనా అటాక్ చేయగలను. నన్ను ఇరాన్ అడ్డుకోలేదు. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ కూడా లేదు. నేనేమైనా చేయగలను అని ట్రంప్ తన ట్వీట్లో తెలిపాడు. నువ్వేమైనా చేయగలవు, కానీ 2 వారాల నుంచి ఏమీ చేయలేకపోతున్నావు. అదే కదా ప్రాబ్లం. ట్రంప్ అర్జెస్ ఇరాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ టు లే డౌన్ దేర్ ఆర్మ్ అండ్ సేవ్ వాట్స్ లెఫ్ట్ ఆఫ్ దేర్ కంట్రీ. ఇప్పటికైనా సరే ఇరాన్లో ఉన్నటువంటి బలగాలు ఆయుధాలని కింద పడేసి తమ మిగిలి ఉన్న దేశానైనా కాపాడుకోండి అని ట్రంప్ అంటున్నాడు. అనేక వీడియోల్లో మనం ఫుటేజెస్ చూసాం. మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అమెరికన్ బలగాలు పెట్టేబేడే సర్దుకొని ఎలా దేశాన్ని విడిచి పారిపోతున్నారో ఆ వీడియో ఫుటేజెస్ మనం చూసాం. ఆయుధాలు ఎవరు కింద పడేశారు? అమెరికన్ ఆర్మీ కింద పడేసింది. అమెరికన్ బలగాలు ఆయుధాలను కింద పడేసి పారిపోతున్నారు. నువ్వు ఇరాన్ ఆర్మీ కింద పడేయడం గురించి మాట్లాడుతున్నావు. ఒక విలేకరు అడిగాడు, మీరు ఈ ఐలాండ్ని సీజ్ చేయాలనుకుంటున్నారా అంటే ఇప్పటికైతే ఆలోచన లేదు, భవిష్యత్తులో ఏమో తెలియదు అంటున్నాడు. ట్రంప్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన కొద్ది గంటలకే ఇరాన్ ఇజ్జత్ తీసి పడేసింది. నీకు దమ్ముంటే ముట్టి చూడు, నేనేంటో నీకు చూపెడతా. నా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోలికి వస్తే నీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందో నేను చూస్తా అని వార్నింగ్ ఇచ్చింది. ఈ కార్గ్ ఐలాండ్ ఏదైతే ఉందో ఇరాన్కి జస్ట్ 25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇరాన్ ఆధీనంలో ఉన్నటువంటి ఈ ఐలాండ్ని 1753లో డచ్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. 1856లో బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. సేమ్ మన భారత్ని ఎలాగైతే ఫస్ట్ డచ్ వాళ్ళు వచ్చారో ఆ తర్వాత బ్రిటిషర్స్ ఎలా వచ్చారో ఈ ఐలాండ్ని కూడా ఫస్ట్ డచ్ వాళ్ళు ఆ తర్వాత బ్రిటిషర్స్ ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇరాన్ సుల్తాన్ల చేతికి వచ్చింది. చేతులు మారుతూ ఇరాన్ ప్రభుత్వం అమెరికన్ పప్పెట్ అయినటువంటి రజా పెహల్వానీ షా చేతికి వచ్చింది. ఈ షా ఎవరైతే ఉన్నాడో పేరుకే ఇరాన్ కింగ్. అమెరికా ఏం చెప్తే అది చేసేవాడు, పప్పెట్ అన్నమాట. ఇరాన్ దేశం మొత్తం కూడా ఆల్మోస్ట్ అమెరికా కంట్రోల్లోనే ఉండేది. 1960లో ఈ షా ఏం చేశాడు, ఈ ఐలాండ్ మొత్తాన్ని కూడా అమెరికన్ కంపెనీ అయినటువంటి అమోకోకి అప్పచెప్పాడు. 1960లో అమెరికాకు చెందినటువంటి ఈ అమోకా కంపెనీ ఇరాన్తో కలిసి ఒక పెద్ద ఆయిల్ టెర్మినల్ని ఈ ఐలాండ్లో కట్టించింది. విచ్ మీన్స్ ఈ ఐలాండ్లో మొట్టమొదటి టెర్మినల్ని డెవలప్ చేసింది ఎవరండి? అమెరికన్ కంపెనీ. అప్పట్లో ఈ కార్గ్ ఐలాండ్లో ఉన్నటువంటి ఈ ఆయిల్ టెర్మినల్ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ టెర్మినల్ అండి. కానీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టుగా ఇరాన్ ప్రజలు ఈ అమెరికన్ పప్పెట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. షాని కుక్కను తరిమినట్టు దేశం నుంచి తరిమి కొట్టారు. దెబ్బకు 1979లో ఇరాన్ రెవల్యూషన్ వచ్చింది. ఇరాన్ రెవల్యూషన్ కారణంగా అక్కడ అధికార మార్పిడి జరిగింది. ఆ తర్వాత రాచరికానికి ఫుల్
ఫుల్ స్టాప్ పెట్టి ఇరాన్లో ఈ ఖామినేయి గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ ఖామినేయి గవర్నమెంట్కి కూడా నేను సపోర్ట్ చేయట్లేదు, దీనిపైన కూడా ప్రజలు తిరుగుబాటు చేశారు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ గవర్నమెంట్ పరిపాలిస్తుంది అని ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ ఇది కూడా లేనిపోని మత ఛాందసాన్ని ప్రదర్శిస్తూ ఒక రకమైనటువంటి డిక్టేటర్షిప్ పాలన అందించే ప్రయత్నం చేసింది. దాంతో అనేక సార్లు ప్రజలు రోడ్లపైకి వచ్చి ఈ ఖామినేయి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేశారు. పదుల సంఖ్యలో ఇన్సిడెంట్స్ ఉన్నాయి, వందల వేల సంఖ్యలో గవర్నమెంట్ సాధారణ ప్రజల్ని చంపేయించింది. కాబట్టి నేను ఒక గవర్నమెంట్కి సపోర్టుగా ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతుందల్లా ఈ డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. వీడి గర్వం అనగాలని మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ మారిపోవడంతో ఈ ఐలాండ్లో ఈ అమోకో ఏదైతే యుఎస్ కంపెనీ ఉందో దీన్ని కూడా ఒక తన్ను దనితే మొత్తం బయటకు వచ్చేసింది. మొత్తం టెర్మినల్స్ అన్నీ కూడా ఇరాన్ గవర్నమెంట్ చేతికి వచ్చేసాయి. కానీ 1980లో సద్దాం హుసేన్ అటాక్ చేశాడు. సుదీర్ఘకాలం పాటు జరిగినటువంటి ఈ దాడుల్లో ఈ కార్గ్ ఐలాండ్లో ఉన్నటువంటి ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా చాలా ఘోరంగా దెబ్బతింది. మళ్ళీ ఈ ఆయిల్ టెర్మినల్ రిపేర్ కావడానికి చాలా సమయం పట్టింది. గణాంకాల ప్రకారం 2009లో ఈ ఐలాండ్ నుండి 950 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ విదేశాలకు సప్లై అయినట్టు తెలుస్తుంది. అంటే 2009లో ఆల్మోస్ట్ రికవర్ అయ్యింది. 2026లో యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజే ఇరాన్కి తెలుసు ఏదో ఒక రోజు అమెరికా ఈ ఐలాండ్ పైన ఖచ్చితంగా అటాక్ చేస్తుంది అని. ఎందుకంటే గణాంకాల ప్రకారం ఈ ఐలాండ్లో మొత్తం 27 పెద్ద ఆయిల్ ట్యాంకులు ఉన్నాయి. రిపోర్ట్స్ ప్రకారం జనవరిలో ఈ 27 ఆయిల్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో అన్నీ ఫుల్గా నిండి ఉన్నాయని తెలుస్తోంది. కానీ మార్చ్ 7వ తారీఖున జరిగినటువంటి సర్వేలో కేవలం 9 ఆయిల్ ట్యాంకులు మాత్రమే నిండి ఉన్నవి అని తెలుస్తోంది. మరి మిగతా ఆయిల్ ట్యాంకుల్లో ఉన్నటువంటి ఆయిల్ ఏమైపోయింది అంటే చైనా ఎగేసుకొని పోయింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత కూడా చైనా కొన్ని మిలియన్ల బ్యారెళ్లను కొట్టుకొని పోయింది తన దేశానికి. చైనా ఈ ఐలాండ్లో ఉన్నటువంటి ఆయిల్ మొత్తాన్ని కొల్లగొట్టుకొని పోయింది. కొల్లగొట్టుకొని పోవడం అంటే ఇరాన్కి చైనాకి మధ్య ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందం కారణంగా ఆయిల్ మొత్తాన్ని కూడా చైనా తీసుకొని పోయింది. ఇండైరెక్ట్ గా చైనా ఇరాన్కి హెల్ప్ చేసింది. మళ్ళీ కొల్లగొట్టుకొని పోయిందంటే అమెరికా వాడు వెనిజులాలో ఎలా కొల్లగొట్టాడో అలా అనుకునేరు. అది కాదండి, ఒక డీల్ ప్రకారం తీసుకొని వెళ్ళింది. అమెరికాకు ఆయిల్ దొరకకుండా చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్లు ఆయిల్ మొత్తం కూడా చైనాకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అమెరికా వాడు ఆ ఐలాండ్ పైన అటాక్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇరాన్ అమెరికాకి డొనాల్డ్ ట్రంప్కి ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది, ఛాలెంజ్ చేసింది. దమ్ముంటే నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్ చేయి, నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా మిగులుతుందో నేను కూడా చూస్తా అని. మరి నిజంగానే అంత దమ్మున్నోడైతే ఈ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడో చూద్దాం. ఈ వారికి సంబంధించి ఈరోజు రేపు మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.